ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇతను ఎక్కువ కాలం ప్రాణాలతో ఉండలేడు. ఎంత వీలైతే అంత తొందరగా ఇతనికి వైద్యం అందించాలి, లేకపోతే చనిపోతాడు. అలా అనకండి గురువుగారు. అతను బ్రతకాలి, అతను చావడానికి వీల్లేదు. అతను బ్రతకాలంటే ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళు. అక్కడ నాకు తెలిసిన వైద్యుడికి నేను సిఫార్సు చేస్తాను. నువ్వు మాత్రం వెంటనే బయలుదేరు. అలాగే గురువుగారు. ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకాలి. ఇన్నేళ్లుగా భద్రపరిచి ఇప్పుడు చనిపోతే ఇన్నేళ్ల నిరీక్షణ అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎలాగైనా తను బతకాలి. సరే, వెళ్దాం పద. పదండి. అతన్ని ఇన్నేళ్లుగా నువ్వెందుకు దాచావో ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్న. సమాధానం నీకు మాత్రమే తెలుసు. ఆ సమాధానం సమాధయ్యేలోపే హైదరాబాద్కి తీసుకెళ్ళి అతన్ని బ్రతికించు. అలాగే గురువుగారు. నేను మీకు టచ్లో ఉంటాను. ఇక నేను బయలుదేరతాను. అలాగే. తేజ, చెప్పండమ్మా. శివదేవ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 10 రోజులు టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు పున్నమి ఇక్కడుండి పసరమందివ్వాలి. నేనిప్పుడే బయలుదేరి వస్తానమ్మా. నువ్వు వద్దుగాన్లే. అంతకంటే ముందు పున్నమి వాళ్ళింటికి వెళ్ళిరా. పున్నమిని 2 రోజుల్లో పంపిస్తామని చెప్పి తీసుకొచ్చాం. ఇప్పుడేమో ఇంకో 10 రోజుల దాకా పంపలేని పరిస్థితి. ఆ విషయాన్ని వాళ్ళింట్లో అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా. అంతేకాదు, వాళ్ళమ్మ గురించి తెలుసుకొని పున్నమి చాలా భయపడుతోంది. నువ్వెలాగైనా పున్నమి వాళ్ళమ్మకి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొనిరా. తల్లి కూతుళ్ళు కూడా ఇక్కడే ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగేనమ్మా. నేనే ఒప్పించి తీసుకొస్తాను. మంచిది. పృథ్వీ, రాజమాత. పృథ్వీ, రేపు సూర్యోదయం అవ్వకముందే నేను శివదేవ్ గురువుగారి దగ్గరకు వెళ్తున్నాం. ఇంట్లో పున్నమికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే రాజమాత. అవసరమైతే నేను పున్నమి కూడా మీతో వస్తాం. అవసరం లేదు. గురువుగారు శివదేవుని మాత్రమే తీసుకురమ్మన్నారు. మీరిక్కడే ఉండండి. అలాగే రాజమాత. శివదేవ్ ఆరోగ్యం గురించి, జాబిల్లి జాడ గురించి తెలుసుకొని వస్తాను. అలాగే పున్నమికి ధైర్యం చెప్పు. అలాగే రాజమాత. వాళ్ళ అమ్మని తీసుకురమ్మని తేజాకి ఫోన్ చేసి మరీ చెప్పాను. తీసుకొని వస్తాడు. అలాగే రాజమాత. పృథ్వీ ఎక్కడ ఆంటీ? వస్తున్నాడు మయూక. కూర్చోండి ఆంటీ. పృథ్వీ, టిఫిన్ చేద్దుగానిరా. ఏం వెతుకుతున్నావు పృథ్వీ? పున్నమి కనిపించడం లేదు మయూక.
పున్నమి వస్తుంది, నువ్వు కూర్చో. సరే మీరు తినండమ్మా, నేను తర్వాత తింటాను. అదేంటి పృథ్వీ, నీకోసం మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు మనెవ్వరికీ సంబంధం లేని ఆ పున్నమి కోసం వెయిట్ చేయడం ఏంటి? అది ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి పృథ్వీ. నువ్వు అనవసరంగా దాన్ని నెత్తి మీద పెట్టుకోకు. మయూక, పున్నమికి మనకి సంబంధం లేకపోవడం ఏంటి? సంబంధం ఉంది. పున్నమే లేకపోతే శివదేవ్ అంకుల్ ప్రాణాలతో ఉండేవారే కాదు. ఇదంతా కేవలం పున్నమి వల్లే. అది మర్చిపోయి ప్రవర్తించకండి. పృథ్వీ, ఎవరి లిమిట్స్ ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఏంటమ్మా నువ్వు కూడా? డాక్టర్ ప్రాణాలు కాపాడితే దానికి ఫీజు ఇస్తాం, కానీ ప్రాణాలు కాపాడారు కదా అని నెత్తిని పెట్టుకుని ఊరేగం కదా. పున్నమి కూడా అంతే. తను చేసిన సాయానికి ఎంతో కొంత డబ్బిచ్చి పంపించాలి, కానీ సొంత మనిషిలా ఫీల్ అవ్వడమేంట్రా? వచ్చి తిను. నువ్వొచ్చి కూర్చో పృథ్వీ ఫస్ట్. పున్నమి, పున్నమి, ఇంత లేట్ అయిందేంటి? పద టిఫిన్ తిందాం. నాకు ఆకలిగా లేదు వకీల్ సాబ్, మీరు తినండి. ఆకలిగా లేకపోవడం ఏంటి పున్నమి? పద తిందాం. నేను తర్వాత తింటాను వకీల్ సాబ్. కూర్చో పున్నమి. పర్లేదు, నేను ఉన్నా కదా, నువ్వు కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.